పశ్చిమ గోదావరి జిల్లా ఆర్థిక రాజధాని భీమవరంలో పలు జాతీయ బ్యాంకులలో ప్రైవేట్ బ్యాంకుల్లో భారీ కుంభకోణం జరిగిందని రుజువైంది. గత సంవత్సరం బ్యాంకుల్లో నకిలీ పత్రాల ద్వారా లోన్లు పొందారని బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ కోరారు. అయితే ఇప్పుడు పలు బ్యాంకుల్లో ఎంక్వైరీ నిర్వహించగా ఐడిబిఐ బ్యాంకుల్లో జరిగిందని నిర్ధారణకు వచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. మొత్తం మీద ఈ కుంభకోణం 1200 కోట్ల వరకు ఉంటుందని అనాధికార సమాచారం. దీనిపై సిబిఐ అధికారులు ఇప్పటికే అంతర్గత దర్యాప్తు పూర్తి చేసి అసలు మోసగాళ్లను గుర్తించినట్టు తెలుస్తుంది. కొందరి నిజాయితీ పరులైన బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి వారిచ్చిన రహస్య సమాచారం మేరకు ఆయా బ్యాంకులలో సిబిఐ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తుంది. భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్న వారి రికార్డులు కూడా గత 2 రోజులుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరింత పూర్తి సమాచారం అతి త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.